హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. చాలా మందికి కొత్తగా వ్యాపారం పెట్టే ఆలోచన ఉంటుంది, కానీ ఏ వ్యాపారం పెట్టాలి, ఏ విధంగా ముందుకెళ్లాలో అర్థం కాదు. అలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ సమాచారం చెప్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన మార్కెట్లో ఏసీలకు ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. అలాగే టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఈ సెక్టార్లో అద్భుతమైన వ్యాపారం ఉంది. కానీ దీన్ని ఎలా అందిపుచ్చుకోవాలి, కొత్తగా వ్యాపారం అనే వ్యక్తి ఎలా అందిపుచ్చుకుంటే దీంట్లో ముందుకెళ్ళగలడు, ఏ విధానంలో ముందుకెళ్ళాలనేది మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా మనము ఒక లైఫ్ లాంగ్ రన్ అయ్యే వ్యాపారంలో ముందుకెళ్ళగలం. ఈరోజు ప్రతి ఒక్కరు మనం దాదాపుగా ఏదో ఒక మండల కేంద్రంలోనో, నియోజకవర్గంలోనో, జిల్లా స్థాయిలోనో నివసిస్తూ ఉంటాం. మనం ఉంటున్న ఏరియాలో వ్యాపారం స్టార్ట్ చేయాలని అందరికీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఈ వ్యాపారము ఇంతకు ముందు అయితే చాలా కష్టంగా ఉండేది స్టార్ట్ చేయాలంటే. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే ఒక్కసారి మనము ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. తర్వాత నుంచి క్రెడిట్ అనేది ఉండదు ఈ వ్యాపారంలో. ఈరోజు ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళు కస్టమర్ టీవీ కొంటే ఆ టీవీకి అప్పిస్తున్నారు, కస్టమర్ ఫ్రిడ్జ్ కొంటే ఫ్రిడ్జ్కి అప్పిస్తున్నారు, ఏసీ కొంటే ఏసీకి అప్పిస్తున్నారు. మనకి ఎటువంటి రిస్క్ లేదు. ఇంతకు ముందు అయితే మనం క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళక్కడ వసూలు చేసుకోవాలి, వాళ్ళక్కడ క్యాష్ ఉండేవి కాదు. ఈ వ్యాపారం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు చాలా ఈజీ. దీన్ని తెలుసుకుని అందిపుచ్చుకునేవాడు ఆగిపోతున్నాడు. ఇక్కడ ఈరోజు ఏసీలు ఎంత డిమాండ్ ఉంది, ఫుల్ డిమాండ్ ఉంది. అలాగే మనకు ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉందే, అందరికీ ఫ్రిడ్జ్ అవసరమే. ఈరోజు కొత్తగా పెళ్లి అయ్యే వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కుంటుంటారు, ఏసీ కొనుక్కుంటుంటారు. వీళ్ళందరికీ ఈ టీవీ, ఫ్రిడ్జ్, ఈ కూలర్ ఇవన్నీ కామన్. వీటిని మనం వ్యాపారంగా మలుచుకుంటే అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఇక వ్యాపారం చేసే విధానానికి వస్తే, ఇక్కడ మనం ఈ కొనుగోలు విషయంలో మనము పెద్దగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు మనకి ఏసీలకు సంబంధించి హోల్సేల్గా ఈ డీలర్స్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్ అని గూగుల్లో చెక్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే టీవీలకు సంబంధించి ఉంటుంది, కూలర్లకు సంబంధించి ఉంటుంది, ఫ్రిడ్జ్లకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళ వద్ద నుంచి మనం పర్చేజ్ చేస్తాం, దాంతో ఏమి ప్రాబ్లం లేదు. ఇక అలాగే మనకు దీంట్లో తెలుసుకోవాల్సిన మెలకు ఎక్కడ ప్రారంభించాలి. జనరల్గా ఒక సిటీ ఉంది, ఆల్రెడీ అక్కడ ఎన్నో షాపులు ఉంటుంటాయి. అక్కడ మనం ప్రారంభిస్తే మనకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ మన కాడికి తీసుకురాగలిగి ఉండాలి కదా. అతను ఒకవేళ లోన్లో తీసుకున్నా కూడా క్యాష్కే మనకు వస్తుంది. కానీ కస్టమర్ మన షాపుకి తీసుకురావాలంటే కాంపిటీషన్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఒక మండల కేంద్రాన్ని, ఓ చిన్న నియోజకవర్గాన్ని, అంటే ఈ షాపులు తక్కువగా ఉండే ఒక ప్లేస్ని కనుక సెలెక్ట్ చేసుకొని షాపు డిజైన్ చేసుకొని ఈ వ్యాపారంగానే ప్రారంభించగలిగితే లైఫ్ టైం ఆదాయం అంటే ఒక 20 లక్షలు మిగలడం అనేది ఒక సంవత్సరానికి ఈజీగా మిగులుతుంది. ఎందుకంటే ఇది ఒక టెక్నిక్. మనం ఫస్ట్ ఒక 10-15 ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మన శక్తిని బట్టి. ఈరోజు ప్రధానంగా ఒక షాప్ డెకరేషన్ చేసుకోవడంలో మనం కొంచెం మెలకువలు పాటించాలి. అలాగే సరుకు మెయింటైన్ చేయడంలో మెలకువలు పాటించాలి. ఇంకా ఈ రెండు తప్పితే ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఏసీలు అనే ఒక వ్యక్తి వస్తే ఒక 4 కంపెనీల ఏసీలు మనం చూపించగలిగి ఉండాలి. టీవీలను వస్తే 4 సైజులు టీవీలు చూపించగలిగి ఉండాలి. అలాగే 4 కంపెనీల టీవీలు కూడా మన దగ్గర ఉండాలి. ఫ్రిడ్జ్లను వస్తే అదే విధంగా ఉండగలిగి ఉండాలి. మరి వీటికు ఇదే విధంగా ఉండాలంటే మనం తీసుకునే షాపు పెద్దవి ఉండాలి, అలాగే అట్రాక్టివ్గా కనపడుతూ ఉండాలి కస్టమర్కు, అలాగే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉండాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువే అనిపిస్తుంది కానీ ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే వ్యాపారం కంటిన్యూగా ఉంటుంది. ఇది ఈరోజు ఆగిపోవడం అనేది, జరగకపోవడం అనేది లేదు. కస్టమర్లు ఈ ఈఎంఐ సదుపాయాలు కంపెనీలు పెట్టిన తర్వాత వీటిని కొనడం కూడా ఎక్కువైంది. ఈరోజు 40,000 రూపాయలు, 50,000 రూపాయల టీవీని కూడా ఈజీ కొనేస్తున్నారు. ఇంతకుముందు క్యాష్ ఇచ్చి కొనాలి కాబట్టి అసలు ఒక టీవీ కొనాలంటే ఎప్పుడూ ఒక టీవీ షాపులో అమ్ముడుపోయేది. ఇప్పుడు అవసరం లేదు. చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ వ్యాపారం. ఇప్పుడు పెద్ద కంపెనీలను అందిపుచ్చుకొని చేసుకుంటున్నాయి. కాకపోతే మనం మండల స్థాయిలోనో, ఒక చిన్న నియోజకవర్గ స్థాయిలోనో కానీ ఈ వ్యాపారాన్ని ప్రారంభించగలిగితే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా రన్ అవుతూనే ఉంటుంది. అంత ఆదాయం ఉంటుంది ఈ వ్యాపారంలో.
ఈరోజు మనము ఎంత రేటు పడ్డది అనేది మనకు కంపెనీ వ్యక్తికి తెలుస్తుంది. కస్టమర్కు కొంత కొంత తగ్గించేసేసి ఆ లోన్లకు వెళ్తాం కాబట్టి వాళ్ళు అమౌంట్ మనకు కడతారు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు ఈ ట్రిక్ చాలా మంది తెలుసుకొని ఇప్పటికే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. కాకపోతే కొంచెము ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని మీరు అనుకుంటే కొంచెం లోతుగా స్టడీ చేయండి. ఈరోజు తెలుసుకోవడం అనేది ముఖ్యం ఏ వ్యాపారం గురించైనా. ఇక్కడ షాపులకు వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఏమేమి రకాలు ఉంటున్నాయి అంటే ఈ షాపులు ఆల్రెడీ మనకు అందుబాటులో ఏదో టౌన్లోనో లేకపోతే పెద్ద ఊర్లోనో ఉంటుంటాయి మన చుట్టుపక్కల. 1-10 సార్లు తిరగండి. మీ మొబైల్తో ఫోటోలు తీసుకోండి. అసలు ఏమేమి ఉంటున్నాయి, ఏమేమి అమ్ముతున్నారు వీళ్ళు, ఎలా ఉంటుంది వీళ్ళ వ్యాపారము, దీంట్లో ఉన్న మతలబ్ ఏంది, కొంచెం లోతుగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు శుభ్రంగా మీరుంటున్న ఏరియాలోనే ఏ మండల కేంద్రమైనా పర్వాలేదు, ఏ చిన్న నియోజకవర్గమైనా పర్వాలేదు, చిన్న టౌన్ అయినా పర్వాలేదు, ఈరోజు అంత లెక్క నడుస్తుంది ఈ వ్యాపారం. నీట్గా షాప్ డిజైన్ చేసుకొని అద్భుతంగా ఉంటుంది. ఎమ్మటే వ్యాపారాన్ని ప్రారంభించండి. కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇది తెలుసుకుంటే చాలా ఈజీ కాన్సెప్ట్, చాలా ఈజీగా మనకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది. దీంట్లో మర్మం ఏమి లేదు ఫ్రెండ్స్. కాకపోతే మనము అమ్ముకునే విషయంలో కొంచెం కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ కస్టమర్లకు కొంచెం ఆఫర్లు పెడుతూ, ఏంటంటే ఈ టీవీ కొనోళ్ళకు ఇది ఆఫర్ ఉందని, ఇంకొక వస్తువు ఆఫర్ ఉందని, ఫ్రిడ్జ్ కొనోళ్ళకు ఒక వస్తువు ఆఫర్, ఇట్లా ఆఫర్లు మనం బోర్డులు మన షాప్ ముందు బోర్డులు పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఆఫర్ బోర్డ్స్ మారుస్తూ కొత్త కొత్త వర్డ్స్ వాడుతూ ఈ ఆఫర్ల మీద కస్టమర్ని అట్రాక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే వ్యాపారం జరగకపోవడం అనేది లేదు. ఒక్కసారి నేను చెప్పిన విధానాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఈ విధానంలో ఎంతో మంది అద్భుతంగా ముందుకెళ్తూ ఉన్నారు. నేను ఎంతో మందిని గమనిస్తూ ఉన్నాను. ఈ షాపులలో కొత్తగా షాప్ పెట్టిన వ్యక్తి ఈ వ్యాపారము అంత ఉంటుందా అనుకుంటున్న వ్యక్తికి కూడా అద్భుతమైన సంతృప్తి, ముందు తెలియని సంతృప్తి. ఎందుకంటే ఈరోజు ఏ ఊరైనా కానీ మనకు కొంచెం ఆల్రెడీ పరిచయాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక మండల కేంద్రంలో షాప్ పెట్టాము, మనకు ఆ చుట్టుపక్కల పరిచయాలు ఉంటాయి. పరిచయాలతో ఏంటంటే వాళ్ళతో చెప్పొచ్చు, మీరు క్యాష్ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈరోజు వాయిదాల పద్ధతిలో కట్టుకోవచ్చు, దానికి తగ్గ ఏర్పాట్లు నేను చేస్తానని కూడా మీరు భరోసా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ వ్యాపారం రన్ అవుతుంది. ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోండి, అసలు ఇంకా తిరుగులేదు మీకు, అంత అద్భుతంగా ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలి. ఇక్కడ షాప్ డిజైన్ విషయంలో కాంప్రమైజ్ కావకండి, నీట్గా తయారు చేయించుకోండి. అలాగే ఈ సరుకు మనం మెయింటైన్ చేసే విషయంలో కూడా కాంప్రమైజ్ కావకండి. ఈరోజు ఒక కస్టమర్ వచ్చేసి టాటా వాళ్ళది అడుగుతాడు, ఒక కస్టమర్ ఇంకొక కంపెనీ అడుగుతాడు ఏసీలు, లేదా ఫ్రిడ్జ్ ఇంకొక కంపెనీ అడుగుతుంటాడు. ఇట్లా కస్టమరు చెక్ చేసుకొని ఆన్లైన్లో కూడా చూసుకొని వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆన్లైన్ కన్నా మనం చాలా తక్కువ ఇవ్వగలుగుతాము, ఎందుకంటే సర్వీస్ కూడా బాగుంటుంది కాబట్టి కస్టమర్ బయటికి వెళ్ళే ప్రయత్నం చేయడు. ఇలాంటి వస్తువులు దాదాపు 90% షాపులోనే కొనుక్కుంటుంటారు. అంత అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యాపారంలో ఒకసారి పరిశీలన చేసి తెలుసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏమన్నా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒక్కరికైనా కానీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.